కానీ సార్ ఇప్పటికే అమెరికన్ సొసైటీలో పర్టికులర్గా కొన్ని స్టేట్స్లో యాంటీ ఇండియన్స్ అనండి, లేకపోతే H1Bకి సంబంధించిన వాళ్ళకు వ్యతిరేకంగా క్యాంపెయిన్స్, రకరకాల ఇంటికి వెళ్ళి చెకప్లు చేయటాలు, కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టాలి, అవన్నీ జరుగుతున్నాయి కదా. అటువంటి సందర్భంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఇటువంటి బిల్స్ రావడం అనేది ఆ అట్మాస్ఫియర్ ఇంకా పెంచుతాయా? అంతే, ఆ హార్మోని డెఫినెట్లీ అవి పెంచడానికి, ఈ కోతి శాఖలన్నీ పెంచడానికి తప్పితే ఇది యాక్చువల్ గా బిల్ పాస్ చేయడానికి కాదు. అటువంటి వాళ్ళందరినీ కొద్దిగా ఫ్యూల్ చేయడానికి, అటువంటి వాళ్ళందరినీ కొద్దిగా ప్రమోట్ చేయడానికి తప్పితే ఇది బిల్ పాస్ చేయడానికి కాదండి. సో ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా H1B ప్రమాదంలో ఉన్నట్టుగానే చూడాలా? H1B ట్రంప్ వచ్చిన కాంచి ప్రమాదంలో ఉందండి. ఏదో రిస్ట్రిక్షన్స్ అయితేనే ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పినట్టు ట్రావెల్ టు ఇండియా రిస్ట్రిక్షన్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి H1B ఫైల్ చేసి $100,000 ఫీజు అయిపోయింది. చాలా రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ట్రంప్ ప్రభుత్వం ఆటోమేటిక్ మనం డ్రాప్ బాక్స్ తీసేసిండు, వీసా స్టాంపింగ్ కు అపాయింట్మెంట్లు తగ్గించేసిండు. సో డెఫినెట్లీ అన్నిటి ఇంకోటి 75 కంట్రీస్ మీద బ్యాన్ పెట్టేసిండు. సో డెఫినెట్లీ ట్రంప్ అన్నది యాంటీ ఇమిగ్రేషన్. H1B మీద రిస్ట్రిక్షన్స్ బాగానే పెరిగినాయి, H4EAD మీద రిస్ట్రిక్షన్స్ బాగానే పెరిగిపోయినాయి, F1OPT సిస్టమ్ ఎక్స్టెన్షన్ మీద రిస్ట్రిక్షన్స్ బాగా పెరిగిపోయినాయి, L1 మీద రిస్ట్రిక్షన్స్ పెరిగినాయి, ఓవరాల్ వీసా స్టాంపింగ్ మీద రిస్ట్రిక్షన్స్ పెరిగిపోయినాయి. అందులో మాత్రం ఖచ్చితంగా నిజం ఉంది. కానీ ఈ బిల్లు పాస్ అవుతుంది అనుకోవడం మాత్రం అంతకన్నా తలతిక్కువ పని ఇంకోటి ఉండదండి. ఓకే, ఈ బిల్ పాస్ కాకపోవచ్చు, కానీ బిల్లో ఉన్న కొన్ని అంశాలు ట్రంప్కి కొత్త ఆలోచనలు వచ్చేలా చేస్తాయేమో కదా. సరే, బయట నుంచి టాలెంట్ తీసుకోవాలి, H1B మొత్తం మనం తీసేయాలి, మన దగ్గర టాలెంట్ ఇదంతా ఓకే. దీని నుంచి ఏమైనా కొత్త ఐడియా జనరేట్ కావడానికి సంబంధించిన అవకాశం ఉందా? ఆయనకి ఎప్పుడు ఐడియా వస్తుంది తెలియట్లేదు. ఇప్పుడు ఈ బిల్లు డెఫినెట్లీ ఈ యూట్యూబర్స్ ఉన్నారు కండి, ఏది ఇండియన్స్ సతాయించే యూట్యూబర్స్, హరాసన్ చేసే యూట్యూబర్ కు బానే ఉంటది. కానీ నేను ఇంతకుముందు చెప్పిన 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అవుతాయి. ట్రంప్ 10,000 బిల్లులు చదివింది అనుకోండి, ఇక ట్రంప్కి ఇంకేం పని ఉండదు. ఓకే ఓకే, ఈ బిల్లు చదవడం సరిపోద్ది. సో ఇటువంటి ఏమైనా ట్రాక్షన్ వచ్చి బాగా ఇంపార్టెన్స్ వచ్చి ఒక 70-80 కాంగ్రెస్ మెన్ అక్కడ 500+ కాంగ్రెస్ మెన్ ఉండి, ఆ తర్వాత సెనేటర్లు ఒక 36-40-35-30 సెనేటర్స్ అట్లా సపోర్ట్ చేసి అనుకోండి, అప్పుడు అతని చేతికి వస్తుంది. ఇటువంటి అన్ని చిల్లర బిల్లు అన్ని చూసిండు అనుకోండి, ఓకే, అతని ఈ 10,000 బిల్లు చదవడం సరిపోతుంది అతనికి. సో ఇటువంటి అతని నోటీస్ కూడా రాదండి. నోటీస్ కూడా రాదా? రాదు. ఎందుకంటే ఆయన కోర్ సబ్జెక్ట్ గా ఉంది. పైగా బార్డర్ పైన ప్రెసిడెంట్ కి రైట్ ఉంటుంది, మిగతా చట్టసభలకు సంబంధించిన అనుమతి కూడా అవసరం లేదు. కరెక్ట్, లేదు, ఇది చట్టసభలో పోయి కోడిఫై చేసడానికి ఉంది, కానీ దీని మీద అటెన్షన్ రాదు. అతను దీనికి సపోర్ట్ కూడా చేయడు, దీనికి అపోజ్ కూడా చేసిండు. H1B బ్యాన్ కి అపోజ్ చేసిండు అతను. తగ్గించడానికి 60,000 నుంచి 25,000 తగ్గించడం ఈ బిల్లో ఉంది. అది బహుశా ట్రంప్ కి పాజిటివ్ గా కనిపించవచ్చా? దాంతో పాటు పాజ్ పెట్టండి, ఒక 2 years 3 years పాజ్ పెట్టండి అనేది కూడా ఈ బిల్లో ఉంది. అది కూడా ఏమన్నా పాజిటివ్ కనిపించవచ్చా? ఒకటండి, ఇప్పుడు ట్రంప్ అనుకున్నా కూడా సాధ్యం కాదు. ఇది కాదా? కాదు. ఎందుకంటే సెనేట్ లో వాళ్ళకు 60 ఓట్స్ లేవు, 54 ఓట్లే ఉన్నాయి. ఆ 54 ఓట్లు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారని లేదు. సెనేట్ లో 100 సెనేటర్స్ ఉంటే వాళ్ళకి 60 ఓట్స్ కావాలి, లేవు. ఓకే, ఓన్లీ ఫైనాన్స్ బిల్ వచ్చినప్పుడు వాళ్ళకు 51 మెజారిటీ తోటి గెలిచిపోతారు. ఓకే, నాన్ ఫైనాన్స్ బిల్ వచ్చినప్పుడు 60 ఓట్స్ కావాలి, వాళ్ళకి లేవు. కాబట్టి ఒకవేళ ట్రంప్ కూడా దీంతో లైన్కి వచ్చినా కూడా ట్రంప్ వల్ల కూడా కాదు. ఓకే, వీసాలు తగ్గించడం అనేది ఆయన చేతిలో ఉండదు, డైరెక్ట్ గా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయం కాదు. కాదు, ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయం కాదు. ఓకే, రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు, జాగ్రత్తగా ఏమొస్తున్నారు. ఆ రెస్ట్రిక్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ట్రంప్ ప్రభుత్వానికి బార్డర్ దాటితే, లక్ష్మణ రేఖ దాటితేనే అతనికి పవర్స్ ఎక్కువ ఉన్నాయి. లోపల లేవు. ఇప్పుడు $100,000 ఫీజు అని ఎవరు పెట్టిండు? బయట ఉన్న వాళ్ళకి పెట్టిండు, లోపల ఉన్న వాళ్ళకి పెట్టలే. ఎందుకు పెట్టలే? పెడితే కోట్ల పోతే దెబ్బతింటడం తెలుసు. సో రిస్ట్రిక్షన్స్ అన్ని బయట ఉన్న వాళ్ళకి కానీ లోపల ఉన్న వాళ్ళకి లేవు. ఓకే, బయట నుంచి వచ్చే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లోపల ఉన్న వాళ్ళు. బట్ ఇది లోపల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ బిల్ పాస్ అవుతాయి. జనరల్ ప్రొసీజర్ ఏముంటుంది సార్? బిల్ పాస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు, రాహుల్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ప్రైవేట్ మెంబర్ అంటే ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే నేను ఇండియాలో అయితే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే పార్టీల నిర్ణయంతో సంబంధం లేకుండా ఒక సభ్యుడు తనకు తానుగా అనుకున్న ఒక అంశం పైన బిల్లును పెడితే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ఓకే, మా దగ్గర ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ కు బెనిఫిట్ చేసే బిల్లును ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం, ప్రైవేట్ బిల్ అంటాం. ఓకే,
అంటే వాళ్ళు ఏమంటారు, అరే రాహుల్ రెడ్డి వాళ్ళ అక్క కొడుకున్నాడు, వానికి మాత్రం ఇండియా నుంచి డైరెక్ట్ సిటిజన్షిప్ ఇవ్వని చెప్పి ప్రైవేట్ బిల్ ఉంటుంది. పెట్టొచ్చు అట్లా. పెట్టిండ్రు పాస్ కూడా అని. అవునా? మన ఇండియా నుంచి కలకత్తా ఒక సిటిజన్షిప్ కూడా ఇచ్చిండ్రు. ఓకే. ఆ పేరు మదర్ తెరీసా. సో అట్లా ప్రైవేట్ బిల్లులు పెడతారు. అంటే పుట్టి మదర్ తెరీసా కోసం అట్లా బిల్లు పెడతారు అన్నట్టు. అటువంటి బిల్లు కూడా పాస్ అయ్యి దాన్ని మేము ప్రైవేట్ బిల్ అంటాం. అతను ఆల్రెడీ మెంబర్ కాబట్టి ఏ మెంబర్ కూడా బిల్లుని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్లనే 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అయితే మా దగ్గర. సో ఇప్పుడు 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అయినాయి కదా సార్, మీకు ఆ శాసన వ్యవస్థ పైన కూడా అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఈ 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అయినాయి, వాటిని డిబేట్ దాకా తీసుకెళ్ళాలి లేకపోతే ఓటింగ్ దాకా తీసుకెళ్ళాలి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అక్కడ ఏంటంటే ప్రతి దానికి సబ్ కమిటీస్ ఉంటాయి. బడ్జెట్ కు సబ్ కమిటీ, మిలిటరీ అలొకేషన్, డిఫెన్స్ కు ఒక సపరేట్ సబ్ కమిటీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ కు వేరే సబ్ కమిటీస్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకే. ఇటువంటి అన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి సబ్ కమిటీస్ ఉంటాయి. ఆ సబ్ కమిటీలు ఏంటంటే 5 రిపబ్లికన్స్ ఉంటారు, 4 డెమోక్రాట్స్ ఉంటారు. ఎందుకంటే లోక్సభలో వాళ్ళకి ఆ మెజారిటీ ఉంది కాబట్టి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్లు చూసి దాన్ని ఓట్ చేస్తారా, దీన్ని ఏం చేద్దామరా. ఇటువంటి ఇమిగ్రేషన్ బిల్లులు దాదాపుగా 500 నుంచి 600 ఇంట్రడ్యూస్ అవుతాయి ఎవ్రీ ఇయర్. సార్ ప్రతి దాన్ని వాళ్ళు అంత సీరియస్ తీసుకోరు. వాళ్ళు చూసి తీసి పక్కన పడేస్తారు, లేదా అంటే డిబేట్ చేసి ఓట్ చేసి పడేస్తారు, పక్కన పడేస్తారు. ఓకే. ఒకవేళ ఆ 9 మంది కనుక డిస్కస్ చేసుకొని డిబేట్ చేసుకొని వాళ్ళు అందులో పాస్ చేస్తే అప్పుడు అది ఫ్లోర్ హిట్ అయింది. ఓకే. ఏది లోక్సభ ఫ్లోర్ హిట్ అయింది. అయితే వాళ్ళు ఆ 9 మంది డిబేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది హౌస్ లో ఇది లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది, మరి రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినా అని అడుగుతారు వాళ్ళు. మరి రాజ్యసభ అంటే సెనెట్ లా, మరి సెనెట్ లో ఇంట్రడ్యూస్ అయినప్పుడు వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా ఇది. సో వాళ్ళు దాన్ని తీసి పక్కన పెడతారు. ఒకవేళ రాజ్యసభలో అంటే మా దగ్గర సెనెట్ లో కూడా ఇంట్రడ్యూస్ అయితే అక్కడ కూడా వాళ్ళకి ఇనఫ్ సపోర్టర్స్ అయితే దాని మీద డిస్కషన్ చేసి వాళ్ళు అప్పుడు దాన్ని మోడిఫై చేసో ఏదో చేసో దాన్ని అప్పుడు ఫ్లోర్ తీసుకుపోతారు. ఓకే. 2 సభల్లో ఇంట్రడ్యూస్ అయిన బిల్లు 2 చోట్ల 9 మంది టీము కూర్చొని డిస్కషన్ చేయొచ్చా లేదనే అంగీకరించిన తర్వాత పోతాయి. ఇప్పుడు ఇమిగ్రేషన్ మీద 500 బిల్లు ఇంట్రడ్యూస్ అయితే ప్రతి దాని మీద వాళ్ళు గంటలు చర్చించారు. ఓకే. మనం ఇక్కడ చర్చిస్తాను, వాళ్ళు చర్చించారు, వాళ్ళకి టైం లేదు. మనం విక్టిమ్ అవుతామనే భయం కదా మనకి. విక్టిమ్ అవుతారు వాళ్ళకి అక్కడ పెయిడ్ మెంబర్స్ అక్కడ, ఎందుకంటే వాళ్ళ టైం వాల్యూబుల్ కదా. ప్రతి ఒక్కటి ఇంట్రడ్యూస్ చేసిందని వాడేదో కాన్స్టిట్యున్సీ కోసం వాడు అక్కడ ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాను వాడు చేసుకోండి తప్పితే వానికి అక్కడ ఏం లేదని చెప్పి అప్పుడు కూర్చుంటారు. సో అది ప్రొసీజర్. ఆ తర్వాత డిబేట్ అవ్వాలి హౌసెస్ లో, ఆ తర్వాత ఓటింగ్ అవ్వాలి, ఆ తర్వాత అది పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత సెనెట్ లో 60 ఓట్స్ తోటి పాస్ కావాలి. 2 ఒకటే తిరిగి ఉండాలి బిల్లు. మళ్ళీ 2 ఒకటే తిరిగి ఉంది, మళ్ళీ లోక్సభ మళ్ళీ రాజ్యసభ పోద్ది, పోయిన తర్వాత మళ్ళీ పాస్ అయింది. ఓకే. 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 సో ఇది కంప్లీట్ గా పర్టికులర్ పర్సన్ ఎవరతను ఎలిక్రని అతని కాన్స్టిట్యుయెన్సీని దృష్టిలో పెట్టుకుని అతని పొలిటికల్ గెయిన్ దృష్టిలో పెట్టుకుని పెట్టింది తప్ప ఇండియన్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇందులో మా దొరలు కూడా ఉన్నారు కొందరు. ఎవరు మా టెక్సస్ కాంగ్రెస్ మెన్ కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు ఒక 5. ఓహో. ఈ 9 మందిలో మిగతా కో స్పాన్సర్స్ లో. సో టెక్సాస్ ఇప్పుడు వల్నరబుల్ గా ఉంది కదా కొంత ఈ పర్టికులర్ ఇష్యూలో. వనరబుల్ రైట్ వింగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ టెక్సస్ లో. టెక్సస్ డల్లస్ అని ఏం కాదండి, అంటే టెక్సస్ లా ఓవరాల్ రైట్ వింగ్ ఎక్కువ ఉంటారు. డల్లస్ వాళ్ళు కాంగ్రెస్ మెన్ దీన్ని సపోర్ట్ చేస్తారో చేయరో కానీ జనరల్ గా టెక్సస్ లో ఉంటారండి. రూరల్ ప్లేసెస్ ఉంటాయి అక్కడ, వాళ్ళకి ఏం అర్థం కాదు, కంప్లీట్ రెడ్ నెక్స్ అంటాం మేము అక్కడ. అంతా రిపబ్లికన్స్ ఉంటారు అక్కడ, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను చేసిన చూడరా వాళ్ళకి యాంటీ చేసిన అని చెప్తారు అక్కడ. సో అక్కడుండి ఆందోళన పడుతున్న మన వాళ్ళకి మీరు ఏమన్నా రాహుల్ రెడ్డి గారు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక మాట చెప్పండి అంటే ఏం చెప్తారు? ఏం ఆందోళన పడకండి, ఈ బిల్లు మీద మీరు ఎటువంటి ఆందోళన కూడా చెందకండి, ఇది పాస్ కాదు. జీరో జస్ట్ చిల్ అవ్వండి అంతే. చిల్ అవ్వండి. ఈ బిల్లు కనుక ఇదే పాస్ అయింది అనుకోండి మా ఆఫీస్ బంద్ చేస్తాం అంతే. ఓకే. దట్ మచ్ కాన్ఫిడెన్స్ యు హావ్. ఓకే.